గొడవలు కుమ్ములాటలే జరుగుతున్నాయా? అసలు ఎక్కువ శాతం ఉన్నది మేమే, మా మీద రెడ్డి నాయకుల పెత్తనం ఏంది అని చెప్పేసి బీసీ నాయకులు తిరగబడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. మంత్రి పదవి ఇవ్వకపోతే రెడ్ల పెత్తనాన్ని వ్యతిరేకిస్తాం, తిరుగుబాటు చేస్తామని చెప్పేసి అటు గుజరాత్ నేతలు కావచ్చు, బీసీ నేతలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీలో ఒక కుమ్మలాటకి తెరలేపినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటే రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షల మీద హైకోర్టు ఒక ఆర్డర్ చేసింది. దాన్ని అంటే మొత్తం అందులో అవకతవకలు జరిగినాయి. పరీక్ష రాసిన మంది కంటే ఎక్కువ మంది రిజల్ట్లో ఉన్నారు. ఈ అవకతవకలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల హస్తం ఉంది. కాబట్టి గ్రూప్ 1 నియామకాలను మొత్తానికే రద్దు చేసి మళ్ళీ పరీక్షలు మొదటి నుంచి పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. మరోవైపు ఈరోజు వక్ఫ్ బిల్లు మీద దానిని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఎంఐఎం పార్టీ ఒక ప్రొటెస్ట్కి పిలుపునిచ్చింది దారుసలాంలో. దాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ వెనక్కుని నడిపిస్తూ ఉంది. ఎంఐఎంకి ఆర్థికంగా ఈరోజు నిర్వహించబోయే కార్యక్రమానికి ఫైనాన్షియల్గా కాంగ్రెసే సపోర్ట్ చేస్తుంది. క్యాడర్ పరంగా బీఆర్ఎస్ కొంత క్యాడర్ను పంపిస్తుందని చెప్పేసి అటు బీజేపీ ఆరోపిస్తూ ఉంది. దీంతోపాటే గతంలో మనం చూసినాం, ఎంఎంటీఎస్ అంటే కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో ఒక యువతి మీద అత్యాచార ప్రయత్నం జరిగితే ఆమె భయపడి ట్రైన్లోంచి దూకింది, ప్రాణాపాయం తప్పింది అని చెప్పేసి మనం ఒక వార్త చూసినాం. అయితే అందులో నిజానిజాలు నిన్న బయటపడ్డాయి. అసలు నిజంగా ఆమె మీద రేప్ అటెంప్ట్ జరిగిందా, జరగలేదా, అసలు ఏం జరిగింది అక్కడ అనేది మనం మాట్లాడుకుందాం. దాంతోపాటే ఒక తల్లి తన 2 కొడుకులని గొంతు కోసి నరికేసి కొబ్బరి బుండలు కొట్టే కత్తితో నరికేసి 2ని చంపేసి తాను కూడా సూసైడ్ చేసుకుంది. దాని వెనకాల కారణాలు ఏంటి? కుటుంబ కలహాల, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేక వాళ్ళ భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయా, అసలు ఏం జరిగింది అనేది కూడా పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులు సంచలన విషయాలు కొన్ని బయటపెట్టారు. ఇంకోటి చూస్తే ట్రెండింగ్ టాపిక్ ఎక్కడ పోయినా ఇలా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు, సంచలనంగా ట్రెండింగ్ టాపిక్గా ఉంది అఘోరి శ్రీవర్షినిల పెళ్లి ముచ్చట. సరే, వాడు పెళ్లి చేసుకున్నాడు, వాడు అఘోరియా లేకపోతే ఇంకేదన్నా తర్వాత విషయం, కానీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మీడియా మా గురించి మాట్లాడినా, మా మీద ఏమైనా ట్రోలింగ్ చేసినా మేము చచ్చిపోతాం, దానికి మీరే బాధ్యత వహించాలని చెప్పేసి నిన్న వాళ్ళిద్దరు కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. అసలు మేము తెలుగు రాష్ట్రాల్లోకి రాము, ఇక్కడనే ఉంటాం కేదార్నాథ్లో అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. ఈ అన్ని వార్తల మీద, ఈ అన్ని టాపిక్ల మీద ఈరోజు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈరోజు హెడ్లైన్స్ ఏందో చూద్దాం. ముందుగా తొలి వెలుగులో చూస్తే అఘోరీ వర్షిని ఆత్మార్పణం, మమ్మల్ని టచ్ చేస్తే ఊరుకోం, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటాం, ఇక తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టాం, జీవితాంతం కేదార్నాథ్లోనే ఉంటాం, మమ్మల్ని ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు, అరెస్టు వార్తలపై స్పందించిన అఘోరీ వర్షిని. కాంగ్రెస్లో రెడ్ల పెత్తనమా, మంత్రివర్గ విస్తరణపై మరోసారి చిచ్చు, ముదిరాజ్ నేతకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, లేదంటే రెడ్డి నేతల భరతం పడతాం, ఎమ్మెల్యే టికెట్కు 10 కోట్లు ఇచ్చాం, మంత్రి పదవి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాం, పదవి వచ్చే సమయానికి అడ్డుపడుతున్నారు, కాంగ్రెస్ అగ్రనేతలకు ముదిరాజ్ నేతల లేఖ సోషల్ మీడియాలో వైరల్, ఆ లేఖతో ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పేసి ముదిరాజ్ సంఘం నేత కోళ్ళ వెంకటేష్ ప్రకటన చేశారు. ఇక 10,000 కోట్ల స్కామ్, ఎస్యూ వెనుక భారీ దోపిడీ, కేవలం అటవీ ధ్వంసమే కాదు ఆర్థిక కుంభకోణం దాగి ఉంది, చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలి, పీఎం మోదీకి కేటీఆర్ డిమాండ్. ఇక గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి గ్రూప్ 1లో అక్రమాలు, పరీక్ష రద్దు చేయాలి, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి, అభ్యర్థులకు చాలా డౌట్లు ఉన్నాయి, వాటిని క్లియర్ చేయాలి, హైకోర్టు బ్రేక్ వేసినా స్పందించరా, సీఎం రేవంత్కు కవిత ఓపెన్ లెటర్ రాసింది. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక ఇంకోటి, ఎండాకాలం సల్లసల్లగా అని చెప్పేసి కూల్ డ్రింక్ తాగారు. ఇక కూల్ డ్రింక్లో బల్లి తాగిన యువకులకు అస్వస్థత, తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రికి, సదాశివపేటలో హోటల్ నిర్వాహకం. మాట్లాడుకుందాం దీని గురించి కూడా డీటెయిల్గా. ఇక ఈనాడు చూస్తే, ఈనాడులో హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా 10,500 కోట్ల పెట్టుబడులు, 562 కోట్లతో రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ, ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టారని చెప్పేసి జపాన్ పారిశ్రామికవేత్తలకి సీఎం రేవంత్ రెడ్డి
నిన్న ఒక ఆయన జపాన్ పర్యటనలో జపాన్ పారిశ్రామికవేత్తలకి ఆహ్వానం పలికిండు. ఇక ఇంకొకటి కొంత బాధాకరమైన కథనం ఇది. 30 ఏళ్లలోపే పుట్టెడు కష్టాలు, కుటుంబాలను చిదిమేస్తున్న రోడ్డు ప్రమాదాలు, భర్త దూరమైన బాధను మరొక ముందే మీద పడుతున్న కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణకు వితంతువుల కాయ కష్టం, ప్రభుత్వ సాయానికి ఎదురుచూపులు. ఇక భూభారత్కు సంబంధించినది గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతా తెరుస్తారంట. సెక్షన్ 13-12 ద్వారా వీలు కల్పించిన భూభారతి నీటి వనరులు, ప్రభుత్వ పట్టా భూముల వివరాల నమోదు ఏటా డిసెంబర్ 31న అచ్చు వేసి 10ల పరిచేలా నిబంధనకు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతా తెరుస్తారంట. దాని ద్వారా ఆ భూమిలో ఆ ఊరిలో ఎన్ని నీటి వనరులు ఉన్నాయి, ప్రభుత్వ భూములు, పట్టా భూముల వివరాలన్నీ కూడా వాళ్ళు వేస్తారంటే డిసెంబర్ 31 నాడు ఒక అచ్చు వేసి దాన్ని జాగ్రత్త చేయాలని చూస్తున్నారంటే. ఏపీ సెట్ హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్, పరీక్ష కేంద్రం, చిరునామా, దూరం ఇట్టే తెలుసుకోవచ్చు. ఉన్నత విద్యామండలి అధికారుల వెల్లడి. దాన్ని స్కాన్ చేస్తే అడ్రస్ ఏడ ఉంది, ఎగ్జామ్ ఏడ ఉంది, ఎంత దూరంలో పోవచ్చు, ఎంత టైం పడుతుంది మొత్తం వస్తుందట. జేఈఈ మెయిన్స్లో మనోళ్ళే నెంబర్ 1. అజయ్ రెడ్డి బనిబ్రతలకు ప్రథమ ర్యాంకు, 24 మందికి 100%. అందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. నిన్న ఎన్టీఏ పరీక్షా ఫలితాలు విడుదల చేసింది జేఈఈ మెయిన్స్కి సంబంధించి. దాంట్లో మొత్తం 100 మందికి 24 మందికి 100% వచ్చిందంట. ప్రథమ ర్యాంక్ ఇద్దరికి వచ్చింది. 24 మందిలో 3 మనోళ్ళు, ఏపీ నుంచి 1 ఉన్నారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తెలంగాణకు జై పాన్. రాష్ట్రంలో జపాన్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు 11,062 కోట్లు, 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్టీటీ డేటా నైసా సంయుక్తంగా ఒప్పందం చేసుకుంది. 25,000 జీపీయూలతో 400 మెగావాట్ల డేటా సెంటర్ నిర్మించడానికి ఏర్పాట్లు చేసుకుందంట, ఒప్పందాలు చేసుకుందంట. 562 కోట్ల పెట్టుబడులు తోషిబా కంపెనీ పెట్టనుంది. హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాం, కలిసి కట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని చెప్పేసి జపాన్ పారిశ్రామికవేత్తలకు నిన్న రేవంత్ రెడ్డి పిలుపునిచ్చుండిగా కాంగ్రెస్ చీఫ్ ఒక వింత ప్రకటన వచ్చింది. ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవండి, పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళండి, కేవలం మీడియా సోషల్ మీడియాను నమ్ముకుంటే సరిపోదు, బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మిద్దాం. కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్. అంటే కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలకు క్లియర్గా ఒక సూచన చేస్తుంది ఏంటంటే ఆర్ఎస్ఎస్ను ఫాలో కండి అని చెప్పేసి. ఆర్ఎస్ఎస్ తరహాలో ప్రజల్ని కలవండి అంటే అదే కదా, మాట్లాడుకున్నాం దాని గురించి డీటెయిల్గా. కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశావు, మతం ఓవైసీ జపం తప్ప అభివృద్ధి ఏది, మెట్రో విస్తరణ విభజన హామీలు పట్టవా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఒక సంచలన ప్రకటన చేసిండు. ఇక మిస్వరలతోని నిన్న ఒక ఇంటర్వ్యూ చేసిరు. మిస్వరల పోటీల్లో చేనేత అందం, పోటీల్లో రాష్ట్ర చేనేత వస్త్రాలను ధరించనున్న సుందరీమణులు, పోచంపల్లికి పోటీదారులు, ఐరోపా దేశాల ప్రతినిధులు, యాదగిరిగుట్టకు మరో బృందం. ఇక బండి సంజయ్ నిన్న నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ సోనియా కుటుంబం మీద ఒక కామెంట్ చేసిండు. డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర, నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కాజేసే యత్నం, రాజ్యాంగానికి వార్యమైన అతిథుల, యూపీఏ హయాంలోనే విచారణ మొదలు, సోనియా రాహుల్ బెయిల్ తెచ్చుకున్నది కూడా అప్పుడే, ఇందులో మోదీకి బీజేపీకి ఏం సంబంధం, మజ్లిస్ సభకు రేవంత్ సర్కారు ఆర్థిక సాయం, బెంగాల్ తరహా ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక సంచలన ప్రకటన చేసిండు. గవర్నర్ తోటి మర్యాదపూర్వకంగా కూడా ఆయన భేటీ అయ్యిండు. జిహెచ్ఎంసీలో వీధి లైట్లకు డబ్బులు లేవు, బీఆర్ఎస్ హయాంలో రంగులేసి అభివృద్ధి అన్నారు, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంకో ప్రకటన చేస్తాడు. ఇక నేను హైదరాబాద్లో సాయంత్రం ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది, మా ఉరుములు మెరుపులతోటి దానికి సంబంధించిన వర్షానికి సంబంధించిన వార్త. జడివాన హైదరాబాద్లో కుండపోత వర్షం, బండ్లగూడ కంచన్ బాగులో 8 సెంటీమీటర్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం, స్తంభించిన ట్రాఫిక్తో వాహనదారులకు ఇబ్బందులు, ఈదురుగాలులకు కూలిన చెట్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. మా చట్టాలు ఉల్లంఘించొద్దు, ధిక్కరిస్తే తీవ్ర పర్యవసనాలు తప్పవు, విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక. మాటల్లో కాదు చేతల్లో చూపండి, కంచగచ్చిబౌలి భూముల అంశంపై విచారణ జరిపించుకోండి, పర్యావరణ పరిరక్షణపై చిత్తశుద్ధి నిరూపించుకోండి అని చెప్పేసి ప్రధాని మోడీకి బీఆర్ఎస్ నేత కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిండు. మీ కాలేయం సురక్షితమైన, కార్యం మంచిగా ఉందా చెక్ చేసుకోండి. తెలియకుండానే కబలించే లివర్ వ్యాధులు ఎన్నో వస్తున్నాయంట. సమస్య ఏందో గుర్తించేసరికి ప్రాణాల మీదకి వస్తుందంట. రాష్ట్రంలో కాలేయ వ్యాధుల బాధితులు కూడా పెరుగుతున్నారట. అధిక కొవ్వు, రసాయనాలున్న ఆహారం, మద్యం, ఉబకాయం, హెపటైటిస్ తదితరాలే దీనికి కారణమంట. 2013 నుంచి తెలంగాణలో మొత్తం 1473 మందికి కాలేయ మార్పులు చేసిర్రు. దాతల కోసం ఇంకా దగ్గర 1000 మంది కూడా ఎదురు చూస్తున్నారంట. ఇక ఇంటికి పంపిన వాళ్ళలో 2000 మందికి మళ్ళీ ఛాన్స్. తొలగించిన రిటైర్డ్ సిబ్బంది కోసం విభాగాధిపతుల పట్టు. 6729 మందిలో 2000 మందిని తీసుకునేందుకు ఒత్తిళ్లు. కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వరా అని చెప్పేసి నిరుద్యోగులలో అసంతృప్తి పెరుగుతుందట. ఇక దొరల కోసమే ధరణి, అందుకే ధరణి బంగాళాఖాతంలో విసిరేశాం. పేదోడి చుట్టమైన భూభారతి చట్టాన్ని తెచ్చాం. ప్రతి రైతుకు భూదార్ నెంబర్ అని చెప్పేసి నిన్న ములుగు ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ సదస్సులో పాల్గొన్నటువంటి మంత్రి పొంగులేటి చేసిండు ఇలా ఈ వ్యాఖ్యలు. ఇక V6లో చూస్తే వెలుగు పత్రికలో చూస్తే ప్రభాత వెలుగు, V6 వెలుగు అనుకుంటా దీన్ని. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు. భరతముని రాసిన నాట్యశాస్త్రానికి చోటు. దేశ తాత్విక కళాత్మక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం. ఇది భారతీయుడు గర్వించాల్సిన విషయం అన్నారు మోడీ. హైదరాబాద్లో ఏఐ డాటా క్లస్టర్, ఎన్టీటీ డేటా నైసా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం. ఇక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన వార్త కూడా చూడొచ్చు. ఆహార కల్తీపై శిక్షలేవి, నోటీసులతోనే సరి, కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలే. చట్ట ప్రకారం లక్షల్లో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించేందుకు అవకాశం. గత 2 ఏళ్లలో 3000 మందికి పైగా నోటీసులు ఇచ్చినా కానీ ఒక్కరికి కూడా జైలు శిక్ష వల్లేదట. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల్లో అధ్వాన్న పరిస్థితులు. నామమాత్రం పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు. రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా లేరు. ఇదే అదనుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. ఛాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే. మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఈ టాపిక్ మీద, మళ్ళీ ఈరోజు ఇంకోసారి మాట్లాడదాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఏజెంట్స్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒక్కటైన అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అంటే కిషన్ రెడ్డి దిగజారుడు మాటలు. ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకార్ల రాజ్యం ఎట్లొస్తుంది? పొద్దున లేస్తే ఓవైసీ జపం తప్ప ఆయనకేమీ చేత కాదు. సంఖ్యాబలం లేకే మేము పోటీ చేయట్లే. రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా ఏం చేసిండో చెప్పాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్, టీపీసీసీ చీఫ్ కౌంటర్ వేసిండు. ఇక గాలివాన బీభత్సం. హైదరాబాద్లో వడగండ్లు, ఈదురుగాళ్ళు, 1.5 గంటల పాటు వర్షం. కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు, రోడ్లు జలమయం. మరో 5 రోజులు వర్షాలు ఉన్నాయట. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిర్రు. బయటకు వెళ్లే ముందు కొంచెం చూసుకొని వెళ్ళండి. జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం. వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ, వీఆర్ఏల్లో అర్హులను తీసుకోవాలని నిర్ణయం. 10,954 జీపీఓ పోస్టులకు అర్హులైన వాళ్ళు 7,000 లోపే. వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయి, సర్వీస్ పరమైన ఇబ్బందులు వస్తాయి. ఇక దిశ విషయానికి వస్తే సేమ్ జపాన్ ముఖ్యమంత్రి జపాన్ పర్యటనకు సంబంధించిన వార్త ఇక్కడ ఇచ్చారు. మళ్ళా దాంతోపాటు జేఈ మెయిన్స్ 2 రిజల్ట్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వార్త మనం ఇందాక ఆల్రెడీ చూసినాం. ఐఏఎస్, ఐపీఎస్లపై కేంద్రం నిఘా. అక్రమ ఆస్తులపై వరుస ఫిర్యాదులు. రంగంలోకి కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ. బ్యూరోక్రాట్లు, వారి బంధువుల ఆస్తులపై నజర్. భూములు, ఫామ్ హౌస్ల వివరాల సేకరణ. రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ బిజినెస్లో వాటాలు నార్త్ ఇండియన్ ఆఫీసర్లకే అధికంగా ఉన్నాయనే చర్చ జరుగుతుందంట. హెచ్ఎండిఏ పరిధిలో బిల్డ్ నౌ. వారం రోజుల్లాగా డిటిపిసి పరిధిలో అమలు. ఇక తక్షణ రిజిస్ట్రేషన్ ఆమోదం. సింగిల్ విండో క్లియరెన్స్, భవనం లేఅవుట్లు సైతం. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్. రీల్స్ పిచ్లో రియల్ డ్రామా. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ట్రైన్ నుండి జారిపడిన యువతి. కట్టుకథ చెప్పి లైంగిక దాడి యత్నం డ్రామా. విచారణలో నిగ్గు తేల్చిన రైల్వే పోలీసులు. అదే మెడ్చల్ ఎంఎంటీఎస్ సంబంధించిన వార్త. అది డూప్లికేట్. గాంధీ ఫ్యామిలీకి చట్టాలు వర్తించవా? వాళ్ళేమైనా రాజ్యానికి అతీతుల? కాంగ్రెస్ నేతలు చేసింది బూతు ధర్నా. మజ్లిస్ సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రాం. సభలు, సమావేశాల పేర్లతో అల్లర్లకు కుట్ర. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్. ఇక కేసీఆర్ నిన్న పార్టీలో ఉన్న నాయకులకు, ఎవరైతే నేతలు ఉన్నారో సీనియర్ నేతలు, వాళ్ళకు ఒక ఝలక్ ఇచ్చినట్టు ఈ వార్త చూడొచ్చు. నాయకుల భార్యలకు టికెట్లు ఇవ్వబోం. పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకే.
మహిళా బిల్లుతో 33% సీట్లు, రజతోత్సవ సభలో ఇబ్బందులు పడకుండా చర్యలు. దీనికి కవిత నేతృత్వంలో 8 మందితో కమిటీ, మహిళా నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక సభకు సంబంధించిన వేదిక నార్త్ ఫేస్ ఉంటుందట, 8 ఫీట్ల హైట్ ఉంటుందట, 400 మంది కూర్చునేలా సభా వేదిక. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ ఏర్పాట్లు. ఇక కాంగ్రెస్లో కొత్త కమిటీలు, బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు. డీసీసీ అధ్యక్షులను కూడా మారుస్తారట, 3 వారాల్లో ప్రాసెస్ కంప్లీట్ చేస్తారట, ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే 2 రోజుల్లో ఏఐసీసీ పిసిసి పరిశీలకుల నియామకం కూడా చేయబోతా ఉన్నారు. 15 రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు, కాస్తులో ఉన్నవారికే పాస్బుక్. గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి కమిటీ. పార్ట్ బిలోని 7 లక్షల ఎకరాలకు సొల్యూషన్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సిఎస్గా రామకృష్ణారావు జపాన్కు వెళ్లే ముందు సీఎం రేవంత్ సంకేతాలు. రెవెన్యూ సదస్సులో పాల్గొంటున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. ఎట్లా ఎస్యూ కంచగచ్చిబౌలి భూముల్లో సిఎస్ మీద చర్యలు తీసుకుంటారు, జైలుకు పంపిస్తామని చేసిన ఈ నేపథ్యంలో కొత్త సిఎస్ పేరు రామకృష్ణారావు పేరు కొంత తెర మీదకి వచ్చింది. ఇప్పటికే ఆయన అనధికారికంగా హింట్ ఇచ్చిరంట సీఎం రేవంత్. రెవెన్యూ సభలలో కూడా కనబడుతున్నాడు. ఇక త్వరలోనే ఆయన జపాన్ పర్యటన ముగియగానే రామకృష్ణారావును సిఎస్గా ప్రకటించే అవకాశం ఉండొచ్చు. ఇక స్వేచ్ఛ విషయానికి వస్తే భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన. 21 ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లు, తొలగింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం. వాతావరణ శాఖ హెచ్చరికలతో హైడ్రా డిఆర్ఎఫ్ అలర్ట్. వరద నీరు నిలవకుండా ఎక్కడికక్కడ చర్యలు. ప్రధాన మార్గాల్లో నిన్న మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. నక్సల్స్ పీచే ముడ్. వరుస ఎన్కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి. కేంద్రం హెచ్చరికలతో ముప్పు తిప్పలు. లొంగుబాట పట్టిన మావోయిస్టులు. సుక్మాలో 22 మంది నక్సల్స్ లొంగుబాటు. సత్ఫలితాలు ఇస్తున్న కేంద్రం దూకుడు. సమన్వయంతో పనిచేయండి. సంక్షేమ పథకాలపై ప్రచారం అవసరం. పార్టీ నేతలు గీత దాటద్దు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయి. కిషన్ రెడ్డి తెలంగాణకు చేసింది ఏంది? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్. ఇక ఆర్ఎస్ఎస్ వాళ్ళకే గవర్నర్ పోస్టులా? ఇది ఏమాత్రం మంచిది కాదు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన కామెంట్ ఇది. ఆర్ఎస్ఎస్ గవర్నర్లు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఉంటున్నారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లను ఆర్ఎస్ఎస్ క్యాడర్కి చెందిన వాళ్ళనే ఇస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేసిండు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ లేఖ రాసిండు. రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ ఒకటే. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఎంఐఎం. ఆ పార్టీని ఎదిరిస్తున్నది బీజేపీ మాత్రమే అని చెప్పేసి కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడిండు. ఉస్మానియా వైద్యులు బేస్ నిన్న ఒక రేర్ ఆపరేషన్ చేశారు ఉస్మానియా దవాఖానలో. దానికి సంబంధించి ఉస్మానియా డాక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు చేసిండు. ఇక సభను సక్సెస్ చేయండి. మహిళా నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన. తెలంగాణ జాగృతి మహిళల విభాగంతో ప్రత్యేక సమావేశం. సభలో అనుసరించిన వ్యూహాలపై చర్చ. ఇక నమస్తే తెలంగాణకు వస్తే ఫైనల్గా మహిళా సైన్యం సిద్ధం చేద్దాం. తెలంగాణ అస్తిత్వ పతాకను శాశ్వతంగా నిలుపుదాం. మహిళలకు మనమే అస్త్రశస్త్రాలను అందించాలి. వారిలో నాయకత్వ పటిమను పెంపొందించాలి. రేపటి కోసం మహిళా సమాజాన్ని సన్నద్ధం చేయాలి. ఇది రాజకీయ పార్టీగా బీఆర్ఎస్పై గురుతర బాధ్యత. ప్రతి మహిళలో తెలంగాణ భావనను నెలకొల్పాలి. అప్పుడే తెలంగాణ శ్రేయస్కరంగా సుభిక్షంగా ఉంటుంది. అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యం చేయాలి. వచ్చే నెలలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఆయన ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో అండ్ మహిళా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జాగృతి నాయకులు, మహిళలందరితో కూడా ఆయన మీటింగ్ అయ్యిండు. సెంట్రల్ సైలెన్స్. అక్కడ గడబిడ, ఇక్కడ గప్చుప్. కేంద్రం మౌనం వెనుక మర్మం ఏంటి? తన పరిధిలోని ఎస్సీలో కాంగ్రెస్ సర్కారు దమనకాండ. 20 రోజులు అరాచకం జరిగిన కిమ్మనని మోడీ సర్కారు. అటవీ వన్యప్రాణి ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడిన సైలెంట్. సాక్షాత్తు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన గప్చుప్. ఇంప్లీడ్ అవ్వాల్సిన చోట నిమ్మకు నీరెత్తినట్టు బీజేపీ సర్కారు. చిన్న కేసుల్లో వాయువేగంతో స్పందిస్తున్న ఈడీ, సిబిఐ. బెంగళూరులో కుక్క, తమిళనాడులో ఇసుక కేసులపై అమితాసక్తి. ఆర్థిక దోపిడీ యత్నాలు జరిగినాయని సిఈసి చెప్పిన నో యాక్షన్ అని చెప్పేసి ఒక కథనం చూడొచ్చు మనం. కుమ్మక్కయ్యారా, విచారణ చేస్తారా? కంచ భూముల్లో కాంగ్రెస్ విధ్వంసాన్ని కేంద్రం ఆపాలి. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై
విచారణ చేయాలి, లేదంటే రెండు పార్టీలు కుమ్మక్కైనట్టే భావిస్తామని చెప్పేసి కేటీఆర్ ఒక కామెంట్ చేసిండు. పసిప్రాణమా పోని ఓ తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, కాన్పు వేల శిశువు మృతి, న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం రాస్తారోకో, అదే రహదారిపై మంత్రులు పొంగులేటి సీతక్క ర్యాలీ, నిరసన తెలుపుతున్న వారిని లాగి పారేసిన పోలీసులు, మృత శిశువును కుటుంబం పైకెత్తి చూపిన ఆగని ప్రదర్శన, వారి రోజున పట్టించుకోకుండా ముందుకు సాగిన మంత్రులు. ఇగో వాళ్ళు ఇక్కడ పర్యటన చేస్తున్నారు, ఇక్కడ దండం పెడుతున్నారు. చిన్న పాప, చచ్చిపోయిన చిన్న పాప మృతదేహాన్ని చూపించుకుంటూ ఏడుస్తుంటే కూడా పట్టించుకోకుండా పొంగిలేటి సీతక్క అట్నే ముందుకు వెళ్ళిపోయారట. జలమండలిపై మెగా భారం, మరో ఏడాది వరకు సుంకిశాల పథకం అనుమానమే. ఏఎంఆర్పి సిస్టర్న్ మరమ్మతులకు నీటిపారుదల శాఖ సిద్ధం, హైదరాబాద్ తాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని సూచన. 160 కోట్లతో 5వ మోటార్ ఏర్పాటుకు సర్కారు నిర్ణయం, జలమండలి నిధులతోనే పనులు చేయనున్న ఇరిగేషన్ సర్కార్. గిగ్ బిల్లు గోబ్యాక్, రాహుల్ గాంధీ మెప్పు కోసమే ముసాయిదా బిల్లు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడు దయానంద ఫైర్ అయ్యిండు. అకాల వర్షం అతలాకుతలం. రాష్ట్రంలో నిన్న సాయంత్రం పడ్డ వర్షానికి ఎక్కడికక్కడ వడ్లు రాలిపోయినాయి, మామిడికాయలు రాలిపోయినట్ట తీవ్రంగా నష్టపోయారు అన్నదాతలు. 40 గొర్రెలు చనిపోయినాయి. పిడుగులు పడి 9 మంది రైతులకు గాయాలైనవి. గ్రూప్ 1 రద్దు చేయాలని చెప్పేసి ధర్నా చేస్తూ ఉన్నారు అభ్యర్థులు, పరీక్షలు రాసిన అభ్యర్థులు. మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఇందిరా పార్కు దగ్గర గ్రూప్ 1 రాసిన అభ్యర్థులు అందరూ కూడా ధర్నా దిగుతున్నారు. రైట్, ఇవి ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికల్లో చూసుకుంటే ప్రధాన వార్తలు, హెడ్లైన్స్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.